ఈ స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఏ రకంగా చూసినా బలం లేదు. అయినా బీజేపీ ఎందుకు పోటీ పెట్టిందంటే ఒక మెసేజ్ ఇవ్వటానికి పోటీ పెట్టింది. ఏంటి ఆ మెసేజ్ అంటే వీ విల్ నాట్ ఎలో ఎంఐఎం టు విన్ అన్కంటెస్టెడ్. అంటే ఏకగ్రీవంగా పోటీ లేకుండా ఎంఐఎంను గెలిపించడం తమకు ఇష్టం లేదు అని తన యాంటీ ఎంఐఎం పొలిటికల్ నరేటివ్ను హైదరాబాదులో ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది బీజేపీ లక్ష్యం. ఎందుకంటే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు ప్రధాన ప్రత్యర్థిగా ఎంఐఎం చూస్తారు కనుక ఈవెన్ తెలంగాణ రాజకీయాల్లోనే ఓవైసీల భుజాల మీద తుపాకులు పెట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్లు బీజేపీ కాలుస్తూ ఉంటుంది. మీకు అమిత్ షా జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మీకు ఆ రోజుల్లో అనేవాడు చూడండి, కార్ కా స్టీరింగ్ ఓవైసీకే పాస్ అయ్యాయని. కార్ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉంది అని అమిత్ షా ఎప్పుడు విమర్శించేవారు. సో అందువల్ల మీకు బీజేపీ పొలిటికల్ నరేటివ్లోనే యాంటీ ఎంఐఎం పాలిటిక్స్ అనేది కీలకం. సో అందువల్ల ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా యాంటీ ఎంఐఎం పొలిటికల్ నరేటివ్ను జనంలోకి తీసుకెళ్లడం అనేది బీజేపీ రాజకీయ లక్ష్యం. గెలవడం లక్ష్యం కాదు. గెలిచే అవకాశం లేదన్న సంగతి అందరికీ తెలుసు, బీజేపీ కూడా తెలుసు. సో గెలుస్తుంది అని పోటీ చేయడం మా మిత్రుడు గౌతమ్ రావు పోటీ చేస్తున్నాడు, కానీ గెలుస్తాడని కాదు, కానీ బట్ దే వాంట్ టు గివ్ ఏ కాంటెస్ట్. సో రాజకీయాల్లో గెలవడానికే పోటీ చేయరు. రాజకీయాల్లో ఒక రాజకీయ సంకేతాన్ని పంపడానికి, ఒక రాజకీయ సందేశాన్ని పంపడానికి కూడా పార్టీలు పోటీ చేస్తాయి.